నన్ను కాదురా, చచ్చిపోతాను. నువ్వు కాదురా, ప్లీజ్ రా. ఏం జరుగుతుందిరా అక్కడ? పని పూర్తి చేసుకుంటారంటే పాట కచేరీ పెట్టారా? మిమిక్రీ చేస్తూ ఆట పట్టిస్తున్నారన్నా. నన్ను ఆట పట్టిస్తున్నారా? రై ఎత్తుకురండి. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది టార్చర్ రూమ్ ఎత్తుకురండి. ఎత్తుకురమ్మంటారు కదరా, ఎత్తుకుపోండి. ఒక బూస్ట్ వీళ్ళు ఎత్తుకొచ్చారా? ఏ బొమ్మరా, ఎన్టీఆరే. చిన్నప్పుడు చూస్తున్నావా? ఆహా అబ్బా. కిడ్నాప్ చేసి వస్తే కరుణా సినిమా చూస్తున్నారా? రే బుచ్చిగా, ఆ పాట వస్తుంది కదా ఈ సీన్కి ముందే వెనకాల. మంగరాజు అది ఏ పాట? అల్లరి చేయకుండా ఉండడానికి రా, సెల్లో సినిమా చూసుకోమని ఇచ్చింది. నిశ్శబ్దంగా ఉండండి రా. అలాగే ఎవర్రా ఇక్కడ తిక్కగా మాట్లాడింది? అందరూ తిక్కగానే మాట్లాడుతున్నారు. మాట్లాడతారు. దానికి కలిపి డోసిద్దాం. రై నువ్వు చనిపోయావని పోలీసు వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలే. ఎక్కడ్రా మరకతమని? రై నిన్నే పిలుస్తా. నన్న నిన్నేరా, ఎక్కడా మరకతమని? మరకతమ్మనా? అది ఎక్కడుందో నాకేం తెలుసు. నువ్వు మంచిగా అడిగితే చెప్పవు కదూ. అడగగానే చెప్పానుగా. ఏంట్రా చెప్పానంట? చెప్పాడు. అది నాతో ఎందుకు చెప్పలేదు? అదే నీతోనే చెప్పాడు కదా. వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను చెప్తాను. వాడు చెప్పానని చెప్పింది వేరు, వాడు చెప్పేశాడని మీరు అడిగింది వేరు. వీడు మీతోనే చెప్పాడు కదా చెప్పింది వేరు. మీతో ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది వేరు. అందుకు వీడు కింద మీద మాట్లాడి మొత్తం కన్ఫ్యూజ్ చేసి. నువ్వు కామెడీ చేస్తున్నావని వాళ్ళు ఏలేస్తున్నారు. ఇప్పుడు కామెడీ ట్రెండే కావచ్చు. నీలాంటి ఎదవలు నా పక్కన ఉండబట్టే వాళ్ళు నన్ను కామెడీ అని అనుకుంటున్నారు. చెప్పు వాళ్ళకి నేను సీరియస్ విలన్ అని. రేయ్ అన్న సీరియస్. అవునా? అలా అయితే సరే. రేయ్ నేను ఉదయాన్నే వస్తాను. చెప్పండి. ఆలోగా వీడి చేత నిజం కక్కి. సరే అన్న. హలో బాస్, గుడ్ నైట్ బాస్. వాడి వాయిస్ భరించలేకపోతున్నాను రా. వాడికి మాత్రం డబుల్ డోస్ ఇవ్వండి. ఓకే అన్న. సార్ లోపలికి రండిరా. ఏంటి అన్నాడక? త్వరగా పో. టార్చర్కి ముందు, టార్చర్కి తర్వాత. ఏంట్రా ఏదో పెద్ద స్లోగన్స్ లాగా పెట్టారు. బాబు అది ఆపరేషన్ థియేటరా? లోపలికి రా, తెలుస్తుంది. సరే అయితే లోపల నేనేం చేస్తానో వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూడాలిరా. బండ ఎవడైనా కళ్ళు ఆరిపోయారో వాడి బాడీలోంచి తల తీసేయి. మన వెళ్దాం పద. అవును నీ జీతం నెలకింతనా లేకపోతే కేసుని పెట్టా? అందరూ వాడినే చూడండి రా. డైలీ చూస్తుంటాను, కావాలంటే నువ్వు చూసుకో. ఒరే మిమ్మల్ని టార్చర్ చేయబోతున్నావురా, కొంచెమైనా మర్యాద ఇవ్వండి రా. వెళ్ళి కూర్చో. ఏం లేదు బస్సు, అక్కడైతే చల్లగా లేస్తుందని, అదే చల్లగా లేస్తుందని. మూసుకొని కూర్చో. ఏంటాడు జల్లికట్లుగా రంకిలేస్తాడు. దగ్గరకు వచ్చి చూడండి రా. చేతులు చాపు. ముష్టేస్తాడా ఏంటి? చేది అవును ఈ తపాలా తెచ్చావేంటి? కొంపతీసి వన్ పోయాలే. నీ రక్తాన్ని ఇందులో పట్టబోతున్నాను. ఓహో అలాగే 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 అలా. ఇదే నా పని. ఏంటో ఇది.
నిమిషం బాసు. అలా రెండర దారిలోకి. అర్జెంట్ గా ప్రాసెస్ వస్తుంది, పోసుకోవచ్చా? ఎలా కొట్టా? రేయ్, నువ్వు అయిపోయావురా. రారా. రేయ్, రికార్డ్ డాన్సులు చేస్తావా? నిన్ను అబ్బే ఏమయ్యా బాగా ఊడిపోయిందే. కేసు పత్రం ఏమైనా వాళ్ళపోయావా? ఆయిల్ అర్థం కాలేదా? పతాంజలినే దొరుకుద్ది. ఏమిటా రక్తం రావడం లేదు? రక్తం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ కట్లు తీసేవనుకో నువ్వెలా తీయవులే. ఇలా రా. కొట్టకురా, కుట్టుకున్న కుట్లన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతే చెప్పేదేనరా. ఇప్పుడు చూడు. ఏంట్రా రక్తం రావట్లేదు? రేయ్ అసలు ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? నేను రక్తం కళ్ళు చూడాలి. ఏ బ్లడ్ బ్యాంక్ ఇస్తావా? రక్తం కారుతోంది కదా, కావాల్సిన పట్టుకో గిన్నెలో. అంత ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయాడా? ఇప్పుడు నువ్వైపోతావురా. చూడిపోతాయిరా. నేను దానికి మొత్తుకున్నాను, గుడ్లోడిపోతాయని. ఇప్పుడు ఎవడరా పుట్టేది? హలో డాక్టర్. చూడరా, వదిలించుకొని చూడు. చూడ ఎంత జరుగుతుంది? నువ్వు నిద్రపోతావా? గేమ్ ఓవర్. ఏమైందో చూడండి. ఏమైందిరా? అన్నా, మన కారులోనే తప్పించుకొని పారిపోయారు. ఆహా, కీస్ కార్కే ఉంచేసావా? అవునన్నా. అరే, డీజిల్ ఫుల్ ట్యాంక్ పోయించానన్నా. గాలి గట్టిగా. అరే, షూ మీద ఏదో పడింది చూడు. ఏముందన్నా? వాటర్ చేసి ఉంచపోయావా? ఏదవ్వా, కారులో ఉన్న జీపీఎస్ ద్వారా బండి ఎక్కడ ఉందో కనిపెట్టు. ఓకేనా. ఏంట్రా వాడు సిగరెట్ ని చెవిలో పెట్టుకుని కాలుస్తున్నాడో చూడు. బాస్ ఇది సిగరెట్ కాదు, చీటీ. ఇదేవో ప్రియాతి ప్రియమైన రామనాథం గారికి బుచ్చిబాబు వ్రాయినది ఏమనగా, ఎరా రే నువ్వేమన్నా పెద్ద పుడింగారా? ఆ మరకత మణిని మేము తీయలేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కసారైనా వినిపించుకున్నావట్రా నువ్వు? ఈడి కపాలం మీద ఒట్టేసి మరీ చెప్తున్నా, ఇక మీదటే మేము కాజేయబోతున్నాం. వదిలితే ఆపుగా. రేపు సమ్మర్ లో సూట్ వేసుకునే పుల్క చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉంది. అది ఏం పేరు నాది? టింకిల్ రామనాథం అని. నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేలోపు మర్యాదగా నీ పేరు మార్చుకోవాలి, లేదా నేనే నీకు దరిద్రపు కొట్టి పేరు పడతా. మైండ్ ఇట్. అన్నా కనిపెట్టేశానన్నా, పట్టేశాను. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు కోటి దాటి వెళ్తూ ఉన్నారు. నా అభిప్రాయం మీద మీ స్పందన ఏంటన్నా? దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకునే లోపు వాడు కోటి దాటి కోదాడు వరకు వెళ్ళిపోతాడు. ముందు బండి రెడీ చేయరా. వెళ్ళాలన్నా, వెళ్ళి తీరాలన్నా. వెళ్ళరా. అన్నా మీరు రావట్లేదన్నా? అయ్యో, నువ్వు గోడౌన్ చూసుకో, నేనే వెళ్తాను. దగ్గర త్వరగా తలుపు తీ. ఇదేనండి ఆ రూము, మీకేం కావాలో తీసుకోండి. ఇక్కడ బాగా ఉక్కగా ఉంది, నేను వెళ్ళి కింద కారులో కూర్చోనా? కన్నీ పెడతా. పండుకో. రేపుచ్చి అన్ని వైపు చూడరా. గంట దాకలేవా? అన్నా అటు. రే మనోడేరా,
తమ్ముడు ఇద్దరు కొంచెం బయట నిలబడండి. ఇది మడో కాదు చూసి చెప్తా. ఎందుకు బయటికి పోవాలి మేము? టచ్ చేస్తానే ప్రాబ్లం. తీయండి, పర్వాలేదు. బుచ్చిగా కదలండి. అరే మేము బయటికి పోవాలి. టచ్ ఏయ్, చేస్తే ప్రాబ్లం ఉందని చెప్తాడు కదా, వాదించుకుంటే వెళ్ళండి. పొమ్మని చెప్తున్నాడు కదా. పోనీ. వెళ్ళండి రా. ఆ మరకత మండి ఎవరు పట్టుకున్నా అది వాళ్ళని చంపేస్తుంది. దాని శక్తి అలాంటిది. అందుకే వాళ్ళు బయటకు వెళ్ళమని చెప్తే తొందరపడిపోయారు. వెళ్దామా? హే, ఆయన ఎందుకు అదోలాగా ఉన్నాడు? ఏమైంది? ఇద్దరు కలిసి మరకత మండి ముట్టుకున్నారా? మరకదమ్మని మేము ముట్టుకున్నాం. టచ్ చేస్తే మాకు తెలీదా? ఏంట్రైనా మాయా జోక్లాపి తీసుకొచ్చాయి, వెళ్ళిపోదాం. రారా, తొందర రండి, టైం అవుతుంది. జాన్ని రమ్మనరా. హలో జాన్, మరకత మనీ రెడీ. అమౌంట్ తోటి స్పాట్కి వచ్చాయి. విక్రమాదిత్యుడు హలో జాన్, మేము వచ్చేసాం. మేము వస్తూనే ఉన్నాం. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ విత్ ద గూడ్స్. అలా ముందుకు వచ్చేయండి. రేయ్ టిమ్మిటిప్పు కొట్టు. హలో లైట్లతో ఆడుకుంటున్నాం. జాన్, హలో. ఇదే మా స్టైలు. అన్నా, మీరు అది చేసి డబ్బులు తీసుకొచ్చేయండి. ఏంటి? అటువైపు చూడండి. కనిపిస్తుంది, పాత బండి. అయితే ఏంటి ఇప్పుడు? లేదు, మేము ఎలా చచ్చిపోయాం మాకు జ్ఞాపకం వచ్చింది. ఆ బండి గుద్దితేనే మీకు చచ్చిపోయింది. ఏ మాయా, అదే బాగా డామేజ్ అయిన బండిలో ఉంది. అది గుద్దు నువ్వు తెచ్చావా? వీక్ బాడీ మాయ అనేది. బుజ్జి, ఆ బండి డ్రైవర్ లేకుండా వస్తుందిరా. అవునరా, అయితే నిజంగానే మేము మరకతని ముట్టుకున్నావా? అవునబ్బాయి, ముట్టుకున్నారు. ఇక దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు తప్పించుకునే మార్గం చూడండి రా. ఏం చేస్తున్నారయ్యా? మరకతమడి దొరికిందా లేదా? వేరే ప్లాన్ వేస్తున్నారా ఏంటి? ఒక్కసారి బ్యాక్ లో
చెట్లతో ఆడుకుంటుందిరా. బండి చెప్పేదంటే తమ్ముడు పడుకో